నమస్తే, నేను మధు మల్కేడ్కర్. ఉప ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో చర్చ కొనసాగుతుంది. 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపైన పోరాటం చేస్తూ ఉంది లీగల్గా బీఆర్ఎస్ ఆల్రెడీ. ముఖ్యంగా స్టేషన్ గన్పూర్ గురించి పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతూ ఉంది. కడియం శ్రీహరి పార్టీ మారారు. బీఆర్ఎస్ నుంచి గెలిచే కంటే ముందు ఆయన డిఫరెంట్ స్టేట్మెంట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుందంటూ స్టేట్మెంట్ చేశారు. కానీ అందరికంటే ముందుగా ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది కడియం శ్రీహరి. ప్రస్తుతం మాట్లాడదాం. మనతో పాటు మాజీ ఉప ముఖ్యమంత్రి, తెలంగాణకి సంబంధించి స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య గారు ఉన్నారు. మాట్లాడదాం. రాజయ్య గారు నమస్తే. నమస్తే. ఏం జరుగుతుంది సార్ స్టేషన్ గన్పూర్లో? ఆయన మొన్నటి వరకు ఏ పార్టీలో ఉండాలనో అందులోనే ఉన్నా అన్నారు. పార్టీ మారిన తర్వాత ఇప్పుడేమో కాస్త స్వరం మారుతుంది అనేది. అంటే కడియం శ్రీహరి సమ్వాట్ డిఫరెంట్ క్యారెక్టర్. అంటే దొంగే దొంగ 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 అన్నట్టు అంటుంటాడు ఆయన నేచర్. తర్వాత గోబెల్స్ ప్రచారం చేయడం, ఏం చేయకుండా అన్నీ చేసినని చెప్పే ప్రచారం. తర్వాత మిస్మరిజం చేసి, కన్కట్టు చేసి, ఏదో ఒకటి చేసి అధినాయకత్వాన్ని వశపరుచుకొని వారి ద్వారా అనేక లబ్ధి పొందడం. సో దాంట్లో రేవంత్ రెడ్డి దగ్గరికి పోయిన తర్వాత కొంత బెడ్స్ కొట్టింది. ఏం పెట్టుకుంటుంది? ఏదైతే ఆశపడిపోయిండో మంత్రి కావాలని ఆలోచన 100% మంత్రి కావాలని పోవడమే కాకుండా ఆయన ధర పెంచుకోవడం కోసం, ఆయనకు మంత్రి ఇవ్వడం కోసం ఆయనకైనే కాంగ్రెస్ పార్టీ కుప్పగూలిపోతుంది. స్వయంగా బీఆర్ఎస్ పార్టీ జనగాం జిల్లా కార్యాలయంలో సంపత్ రెడ్డి అని జిల్లా పరిషత్ చైర్మన్ చనిపోతే ఆయన సంతాప సభ కార్యక్రమం జరిగే క్రమంలో ఆయన అన్నమాట, ఇప్పుడు మేము 39 మంది ఉన్నాం, ఎంఐఎం బీజేపీ మాతోటి సంకీర్ణ ప్రభుత్వానికి వస్తారు, ఒక 5గురిని మేము తీసుకుంటే 64 ఉన్నారు కదా, 5గురిని తీసుకుంటే ఆ ప్రభుత్వం కూలిపోతుంది, 6 నెలల ప్రభుత్వమే రేవంత్ ప్రభుత్వం అని చెప్పేసి ఘాటైన విమర్శలు చేస్తే అప్పుడు అబ్బా ఎంత గొప్పగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మాట్లాడుతున్నారని మేము అనుకున్నాం. కానీ దాంట్లో ఉన్న కపట నీతి, ద్వంద్వ నీతి అప్పుడు మేము అర్థం చేసుకోలేకపోయినాం. అంటే దానివల్ల ఆయన డిమాండ్ని పెంచుకున్నాడు. ఇంత కాంగ్రెస్కు వ్యతిరేకంగా మాట్లాడుతారు, కుప్పగూలుతుంది కాంగ్రెస్ అన్నవని మనం తెచ్చుకుంటే ఎట్లుంటుంది అనే విధంగా అదే ప్రెషర్ లేదా అదే ఏమంటారు అదే ఆలోచనతోటి బీఆర్ఎస్ పార్టీని కుప్పగూల్చాలనుకున్నాడు. ఆయనకు తోడుగా కేకే విజయలక్ష్మి మేయర్ గారు, తర్వాత సెక్రటరీ జనరల్ వాళ్ళిద్దరు, ఈ కడియం శ్రీహరి బిడ్డ వీళ్ళిద్దరు, ఈ నలుగురు కలిసి ఒకే రోజు పార్టీలో జాయిన్ అయ్యే కార్యక్రమం అవుతుంది. అంటే బీఆర్ఎస్ పార్టీని కుప్పగూల్చే కార్యక్రమం ఫస్ట్ స్టార్ట్ చేసిందే కడియం శ్రీహరి. 100% క్లియర్గా ఇది ఒకటే కాదు కదా, ఎందుకంటే ఆయన సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు, మేయరు, ఆయనే సెక్రటరీ జనరల్, కేసీఆర్ తర్వాత అంత పెద్ద పోస్టు, రాజ్యసభ సభ్యుడు అదొక ఎత్తు, ఈయన ఎంపీ, తర్వాత ఉప ముఖ్యమంత్రి, ఎడ్యుకేషన్ మంత్రి, రెండుసారి ఎమ్మెల్సీ, మళ్ళీ ఎమ్మెల్యే. అంటే ఆల్ చట్టసభలలో కూర్చుని అన్ని పదవులను బీఆర్ఎస్ పార్టీ నుండి అనుభవించింది కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పరంగా బిడ్డకు బీఫాము, తర్వాత పార్టీ ఫండ్ అనేక రకాలుగా సహకరించింది కాబట్టి ఇన్ని వేసాక కూడా అంటే ఎప్పుడు నమ్మించి మోసం చేస్తే దానికి వెయిట్ ఎక్కువ. అంటే కదా ఎంత నమ్మకంగా ఉండి, అంటే ఎవరైనా దగ్గరకు ఉన్న వాళ్ళు కనుక ఆయన వదిలిపెట్టి వచ్చాయంటే ఆయనకి ఏమైపోతుందనే ఫీలింగ్ వస్తుంది కదా. కడియం శ్రీహరి మాటలు అట్లా లేవు కదా. బయట మాట్లాడినప్పుడు నేను చీటర్ కాదు, చాలా సీనియర్, నా మీద మచ్చలేదు, ఎవరు నన్ను వేలెత్తి చూపించలేరు, ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటారు ఆయన బయట. నేను ఇప్పుడు అదే గోబెల్స్ ప్రచారము, ఆయన మాట్లాడేది వేరు, చేతలు వేరు. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏమన్నా అబద్ధం ఉందా? ఆయన రాజకీయంగా సమాధైన క్రమంలో మళ్ళీ పునర్జీవం ఇచ్చి, రాగానే ఎంపీ ఇచ్చి, తర్వాత ఉప ముఖ్యమంత్రి ఇచ్చి, 2 సార్లు ఎమ్మెల్సీ చేసి, ఎడ్యుకేషన్ మినిస్టర్ చేసి, మళ్ళీ ఎమ్మెల్యే కూడా చేసి, బిడ్డకి ఎంపీ, ఇన్ని పదవులు నేను ఏమన్నా అబద్ధపడినా? ఎంత దగ్గరుంటే కేసీఆర్ గారు నమ్మి అవన్నీ ఇవ్వాలి. నిజంగానే మీరు అన్నట్టు ఎంపీ టికెట్ ఇచ్చిన తర్వాత, బీఫామ్ ఇచ్చిన తర్వాత, ఫండ్ ఇచ్చిన తర్వాత ఇది ఏం జరిగింది? తర్వాత కేసీఆర్ దగ్గర కూడా చర్చ జరిగింది. మరి ఒక్కసారి మీరు కడియం శ్రీహరిని అడగలగ సమాధానం చెప్పట్లేదు. ఏ పార్టీలో ఉన్నానో ఆ పార్టీలో ఉన్నాడు కాదు. ఇప్పుడు అన్ని ఇచ్చిన తర్వాత పోవడానికి కారణం ఏంటి అంటే ఆయన నోట్లకి వెళ్ళి ఏది వెళ్తుందో ఎప్పుడో దగ్గర దొరికిన కాడ, సార్ మీకు మీరే అన్నారు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ టికెట్ కావాలని మీరే ఉన్నారు, అందరి వరంగల్ ఎమ్మెల్యేలు అందరినీ పట్టుకొని పోయి టికెట్ కావాలని చెప్పించుకున్నారు, టికెట్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏ పార్టీ అయినా కూడా ఆటోమేటిక్గా పార్టీ ఫండ్ ఇస్తుంది. సో పార్టీ ఫండ్ అనేది ఎవిడెన్స్ ఉండదు. పార్టీ ఫండ్ అది బీజేపీ కావచ్చు,
కాంగ్రెస్ కావచ్చు, ఇంకే పార్టీ అయినా కూడా, ఆఖరికి బీఎస్పీ కావచ్చు, ఎవరైనా కూడా తృణోప్రాయం ఇస్తే దానికి ఏం లెక్క ఉండదు, కానీ పార్టీ ఫండ్ అంటారు అది. సో అవన్నీ తీసుకున్న తర్వాత మళ్ళీ కేటీఆర్ దగ్గరికి పోయి మనం కాంగ్రెస్ మీద కొట్లాడాలి కాబట్టి అవి కూడా సరిపోద్ది అని చెప్పేసి అక్కడ వాళ్ళకి ఆడ ఇంత మూట చదువుకొని అన్నీ అయిపోయిన తర్వాత తెల్లారి వరకే పార్టీ మారినప్పుడు ఏమనుకుంటాం అంటే పెద్ద దెబ్బ. నేను ఎమ్మెల్యేగా నా బిడ్డ ఎంపీ బీఫామ్ ఇచ్చిన తర్వాత కూడా ఎగబెట్టిపోయేది ఉంటే అది కుప్పగూలుతుంది, మనం అక్కడ పోయినాక పెద్ద ప్లస్ అవుతాం కాంగ్రెస్కు అనే ఉద్దేశం. మళ్ళీ ఇదంతా చూపించి నేను ఈ స్థాయిలో ఉన్న వ్యక్తిని, బీఆర్ఎస్ పార్టీలో ఈ స్థాయిలో ఉన్న వ్యక్తిని మీకు వస్తున్నాను కాబట్టి నాకు మంత్రి పదవి కావాలి. ఇప్పుడు నిజంగా కూడా మీ అధిష్టానాన్ని ఎట్లా నమ్మిపించారు? కడియం శ్రీహరి రాజేను కంట్రోల్ చేసిరు ఉన్నప్పుడు, తర్వాత మీ టికెట్ రాకుండా కట్ చేసిరు, ఆయన్నే పోటీ చేసిండు. అసలు పార్టీలో మిమ్మల్ని ఏమేమి ఇబ్బందులకు గురి చేసిండు, ఏమేమి జరిగింది రాజయ్య గారు? విషయం ఏంటంటే 2011లో ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని నేను యావత్ తెలంగాణ తిరిగి తెలంగాణ రాజన్నగా పేరు వచ్చింది. నేను 2012లో బై ఎలక్షన్లో గెలిచాను బీఫామ్ టీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి. 2014 బీఫామ్ టీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి 2014లో 58,000తో గెలిచాం. మూడోసారి మళ్ళీ 37,000తోటి బీఫామ్ మీద గెలిచినాను. ఎందుకు బీఫామ్ అంటున్నంటే అదేవిధంగా కడియం శ్రీహరి అనేవాడు నేను ఉద్యమం చేసి లేదా అధికార కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి మరి ఉద్యమ పార్టీలోకి వచ్చాను ఆ రోజు. మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడిగా అధికార కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి వచ్చాను. సో నాకు ఆ క్రెడిట్ ఉంది. ఈయనేం చేసాడు అవకాశవాదంగా నా చేతిలో 2012లో 33,000తో ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత రాజకీయ సమాధి అయిపోయాడు. ఆ క్రమంలో కొస ఊపిరితో ఉన్న కడియం శ్రీహరి గారికి కేసీఆర్ గారు భిక్ష పెట్టాడు, ప్రాణ రక్ష చేసాడు. రమ్మనగానే ఎంపీ టికెట్ ఇచ్చాడు. ఒత్తనే ఎంపీ టికెట్ కాకుండా నాకు ఎమ్మెల్యే కావాలంటాడు. అప్పుడే అరే కట్ చేసే ప్రయత్నం 2014లో కూడా. అరే ఆయన ఉద్యమం చేసి వచ్చాడు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వచ్చాడు, అది ఆయన టికెట్ ఆయనకి ఇస్తారు కదా, నీకెట్లా ఇస్తారు గట్టిగా చెప్పిండు. కేటీఆర్ మన హరీష్ రావు గారు కేటీఆర్ కూడా 100% నాకు సపోర్ట్ చేశారు. ఆ క్రమంలో నాకు టికెట్ వచ్చింది. 58,000 మెజార్టీతో గెలిచాను, ఉప ముఖ్యమంత్రి. తర్వాత ఎప్పుడైతే ఉప ముఖ్యమంత్రి ఎంబడిపడే ఎట్లా అంటే ఏదో అంటారు కదా, సామెతలు గలీజుగా ఉంటాయి కానీ అంటే ఎప్పటికీ సిలువలు పలువలు చేసి, కేసీఆర్ భాషలో చెప్పాలంటే సిలువలు పలువలు చేసి నా మైండ్ అంతా ఖరాబ్ చేసిండు. సారీ రాజయ్య నీ నియోజకవర్గంలో ఏలు పెట్టడు, ఈ కాంచెల్లి నీ నియోజకవర్గంలో ఏలు పెట్టడు. నువ్వు అడగకముందే నీకు డిప్యూటీ సీఎం ఇచ్చాను, మళ్ళీ నీ స్థాయి తగ్గకుండా మళ్ళీ నీకు అవకాశం ఇస్తా అని నన్ను కన్సోల్ చేసి నియోజకవర్గ బాధ్యతలు అప్పచెప్పి ఆ రకంగా గొప్పగా నువ్వు ఏ పని అడిగినా నన్నే అడుగు, ఎందుకంటే నువ్వు డిప్యూటీ సీఎం చేసి ఒక మంత్రి దగ్గర పోవడం కష్టం కాబట్టి నువ్వు నా దగ్గరికి రా పనులు ఇస్తా అన్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు పోయినా కూడా గణపురం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో కేసీఆర్ కేటీఆర్ తర్వాత గణపురాన్ని అంత గొప్పగా అభివృద్ధి చేసుకున్నాం. కేసీఆర్ సార్ చేసిన సర్వేలో 98 మార్కులతో కేసీఆర్ గారు, 92 మార్కులతో కేటీఆర్ గారు, 88 మార్కులతో హరీష్ రావు గారు, 86 మార్కులతో డాక్టర్ రాజా. అంత గొప్పగా అభివృద్ధి చేయడానికి కారణం ఏంటి? కేసీఆర్ గారు 100% ఏ ఫైల్ తీసుకుపోయినా కూడా సంతకం పెట్టి అనేక రకాల పనులు మరి ఇవ్వడం జరిగింది. ఆ రకంగా గొప్పగా పని. అయితే ఈ 14, 18 ఎన్నికలు అయిపోయిన తర్వాత 23 ఎన్నికలు వచ్చే వరకు ఎప్పుడూ రాజయ్యకే టికెట్ ఇస్తున్నారు. నేను రాజయ్య కంటే సీనియరు, అప్పుడు టీడీపీలో మన ఇద్దరం కలిసి పనిచేసినాం, నేను ఇన్నిసార్లు క్యాబినెట్ చేశాను, మరి నాకు తప్పకుండా మీరు ఎమ్మెల్యే టికెట్ ఒక్కసారి నాకు ఇవ్వండి, ఇక నేను మళ్ళీ టికెట్ ఒక్కసారి నాకు టికెట్ ఇవ్వండి. ఒకవేళ కనుక మొదటి 10 స్థానాల్లో గెలిచే దాంట్లో గణపూర్ ఉన్నది సర్వేలో. సో ఒకవేళ కనుక మీరు మళ్ళీ రాజయ్యకి ఇచ్చేది ఉంటే నేను కాంగ్రెస్కు, నేను నా బిడ్డ ఇద్దరం కాంగ్రెస్కి పోతే మాకు 2 టికెట్లు ఇస్తారంటారు. అంటే అప్పుడు కూడా టికెట్ ఇవ్వకముందే బ్లాక్మెయిల్ చేశాడు. అది మొత్తము బ్లాక్మెయిల్ చేసినందుకే కదా ఇప్పుడు 2 టికెట్ల వరకు పోయింది. బ్లాక్మెయిల్ చేసి మీరు మళ్ళీ కనుక రాజయ్యకి టికెట్ ఇస్తే మీరు ఇచ్చుకోండి, కానీ నేను నా బిడ్డ కాంగ్రెస్ పోతే మాకు 2 టికెట్లు ఇస్తానంటున్నారు. నమ్మలే 2 టికెట్లు ఇస్తారంటే భయపడ్డాడు. ఎందుకంటే కేసీఆర్ను బ్లాక్మెయిల్ చేసిందేమో కడియం శ్రీహరి, ఆల్మోస్ట్ సరెండర్ అయిందేమో కేసీఆర్ అనాలి. ఎందుకంటే నన్ను కన్సోల్ చేసి రాజయ్య ఆయన ఇట్లా అంటున్నాడు, బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నాడు, ఏం చేద్దాం, ఆయన ఒక డిప్యూటీ సీఎం అయ్యి ఎంపీ అయ్యి ఎమ్మెల్సీ అయ్యి ఇప్పుడు ఆయన టికెట్ ఇవ్వకపోతే ఈ సందర్భం పార్టీ మారేది ఉంటే అంతో ఇంత పార్టీ మీద ఎఫెక్ట్ పడేది ఉంటే బాగుండదు కదా,
నీకు ఎమ్మెల్సీ ఇస్తాను, తర్వాత మంత్రి వన్ ఉంటే చూద్దాం, తర్వాత ఇప్పుడైతే రైతు బంధు సమితి చైర్మన్ తీసుకో అని చెప్పేసి అప్పుడప్పుడు జీవో ఇవ్వడం జరిగింది. సో ఇచ్చేసి నీకు 2 బాధ్యతలు, జనగాంని గెలిపించాలి, అటు గన్పూర్ని గెలిపించాలి, ఈ 2 బాధ్యతలు తీసుకో, ఎలక్షన్లు అయిపోతే 100% మనమే గెలుతాం, మనదే ప్రభుత్వం రాగా నీకు ఎమ్మెల్సీ ఇస్తాను, తర్వాత మంత్రి పదవి ఆలోచిస్తా అని చెప్పి నన్ను అట్లా కన్సోల్ చేసి నేను ఎంత గొప్పగా పనిచేస్తుందానికి నిదర్శనం. అప్పటి వరకు జనగాంలో పోచారం శ్రీనివాసరెడ్డి కావచ్చు, పోచపల్లి శ్రీనివాసరెడ్డి కావచ్చు, ముత్తిరెడ్డి యాదగిరెడ్డికి కావచ్చు, పల్ల రాజశేఖరరెడ్డి కావచ్చు, అక్కడ ఉప్పెత్తే బగ్గుమనే పరిస్థితి ఉన్నది. సో అట్లా ఉన్న పరిస్థితి కంచె నన్ను ఇన్ఛార్జ్ చేసిన తర్వాత ఎక్కడిదక్కడ చల్లబడిపోయింది. నా ఆట వల్ల, నా మాట వల్ల, తర్వాత నాకున్న పరిచయాల వల్ల ఆల్మోస్ట్ ఓడిపోతుంది అనుకున్న సీట్ను అది గెలిపించడం. ఆటోమేటిక్గా గన్పూర్ అయితే దాదాపు 2011 నుండి బీఆర్ఎస్ పార్టీ 0 నుండి రౌతు దాకా నేనే కాబట్టి అక్కడ నా క్యాడర్ ఎక్కువ కాబట్టి అక్కడ సగం మంది ఇక్కడ సగం మంది ఉండి 2 నియోజకవర్గాలు గెలిపించాను. అభ్యర్థి వరంగల్లో 2 గెలిచినాయి. ఆ 2 నేను ప్రాతినిధ్యము, నేను ముందు పడి ఇన్ఛార్జ్ తీసుకున్న ఈ 2 నియోజకవర్గాలే గెలవడం నా పనితనానికి నిదర్శనం. సరే ఓకే, అది అయిపోయింది. దురదృష్టవశాత్తు ప్రభుత్వం రాలేదు. మళ్ళీ ఎంపీ ఇస్తారని కూడా అన్నారు. ఎంపీ ఇచ్చే టైంలో మళ్ళా ఓడిపోయిన ఎమ్మెల్యేలందరినీ పట్టుకొని పోయి వీళ్ళందరూ పట్టుకొని పోయి మళ్ళీ బిడ్డకి ఎంపీ కావాలంటాడు. మళ్ళీ అది కూడా బ్లాక్ మెయిలే. సో ఎందుకంటే ఆల్రెడీ చెప్తాను, అంతకుముందే రేవంత్ రెడ్డి తోటి మాట్లాడున్నాడు కాబట్టి నేను గెలిచిన, కానీ నా బిడ్డకు కూడా ఎంపీ టికెట్ అట్లా పోతే మా ఇద్దరికి ఇస్తానన్నారు. కాంగ్రెస్లోకి పోతే మాకు ఇద్దరికి ఇస్తానన్నారు. నేను ఇప్పుడు ఎమ్మెల్యే అయినా కాబట్టి నా బిడ్డకి ఎంపీ టికెట్ ఇచ్చేది ఉంటే నేను ఉంటా అని చెప్పేసి మళ్ళీ 2వ బ్లాక్మెయిల్ 2 బ్లాక్మెయిల్ చేస్తే నేను కొంత సామాజికంగా ఆలోచిస్తే కడియం శ్రేణి సామాజిక వర్గం ఆయనే చెప్పుకున్నట్టు బైన్లా అని చెప్పుకుంటున్నాడు. బైన్లా సామాజిక వర్గం చెప్పుకుంటున్నాడు కాదు కానీ చెప్పుకుంటున్నాడు. చెప్తాను, అది వేరే విషయం. 13,000 జనాభా, మొత్తం తెలంగాణ మొత్తంలో 13,000 జనాభా. నేను అసలు సిసలైన మాదిగొని. మా జనాభా 33,17,000. 33,17,000 మొత్తం లెక్కలు వచ్చాయి. వీళ్ళ లెక్కలు చూస్తే 13,000 ఓవరాల్గా తెలంగాణ మొత్తంలో. వరంగల్కి వస్తే 600, గణపురంకి వస్తే 176. మొత్తం వాళ్ళ పాపులేషన్ మొత్తం తెలంగాణ మొత్తం కలిసి 13,000 అయినప్పుడు 33 జిల్లాలు పంచుకుంటే ఎంత అవుతుంది? మరి 119 నియోజకవర్గాలు పంచుకోవద్దా వాళ్ళ కులాన్ని? అనుకోవడానికి అంతే వస్తుంది. అయితే సామాజిక న్యాయం అంటే ఏంది? అరే అంత చిన్న సామాజిక వర్గానికి 2 పోస్టులు ఎట్లా అని నేను అన్నా కూడా అప్పుడు ఈయన చేసిన బ్లాక్మెయిల్కు మళ్ళీ 2వసారి కేసీఆర్ సరెండర్ అయిపోయి బిడ్డకు కూడా ఎంపీ టికెట్ ఇచ్చినా కూడా ఎంపీ టికెట్, దానికి సంబంధించిన మామూలు పార్టీ ఫండ్, తర్వాత మంచిగా భోజనము, కేసీఆర్ ఫామ్ హౌస్లో మంచి భోజనం చేసిండు. అక్కడి నుంచి వెళ్ళి మూట ఇచ్చి పంపించిన తర్వాత మళ్ళీ కేటీఆర్ దగ్గర పోయి మరి మనము కాంగ్రెస్ మీద పోటీ కదా, వాళ్ళు అధికార పార్టీ డబ్బులు బాగా ఖర్చు పెడతారు, మరి ఆ క్రమంలో మనకు కూడా కావాలంటే మీరు కూడా సాయం చేయాలంటే నేను కూడా సాయం చేస్తాను. ఆయన చిన్న మూట, ఇది పెద్ద మూట, అది చిన్న మూట. ఆ మూట ఈ మూట 2 చదువుకున్నాడు, కథ మూట కట్టుకున్నాడు, తెల్లారి వరకు కాంగ్రెస్ పార్టీలో జంపు. దీనికంటే ఎవరైనా దీనికంటే ఎంత పెద్ద మూట ఉంటాడు పోతారు ఎవరైనా, బరువు కొద్దే కదా. సో ఈ బరువు కంటే ఆ బరువు పెద్దగా ఉన్నది. సో పెద్దగా ఉండడంతో ఆయన కడియం శ్రీహరి అనేటోడు బిడ్డతో సహా కాంగ్రెస్ పార్టీలో చేరాడు. అదే సమయంలో గూడుపుటానిగా ఏం జరుగుతుందో కానీ కేకే గారు, తర్వాత కేకే గారి బిడ్డ విజయలక్ష్మి గారు, వీరిద్దరూ ఒకటే రోజు కాంగ్రెస్ పార్టీలో వారేమో సెక్రటరీ జనరల్, ఆమెమో మేయరు, మొత్తం గ్రేటర్ హైదరాబాద్కు మేయర్. వీళ్ళిద్దరు పోతే వాళ్ళ ఆలోచన ఏముండనంటే గతం ఇక మేము పోతున్నాం, 4 అంటే 4 స్తంభాలు మేము పోతున్నాం, బీఆర్ఎస్ పార్టీ కుప్పగూలిపోతుంది, మా వెయిట్ ఇంత అని చెప్దామని పోయి బీఆర్ఎస్ అరాలు మొదలు పెట్టడం జరిగింది అక్కడ. సరే ఇక బీఫామ్ అంటే ఎట్లా ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి పోటీ చేయడం. ఇక అప్పుడు నిజంగానే కేసీఆర్ గారికి ఎంత కోపం వస్తుంది. తన జీవితంలో ఇప్పటివరకు ఎవ్వరు మోసం చేయనంత. ఓకే, ప్రజాస్వామ్యంలో పార్టీలు మారుతారు, ఏదో అయితే అరే ఎవరైనా బీఫామ్ తీసుకున్న తర్వాత, ఎవరైనా పార్టీ ఫండ్ తీసుకున్న తర్వాత, మంచిగా కలిసి భోజనం తీసుకున్న తర్వాత అక్కడ ఉన్నంతసేపు నువ్వే దేవుడివి, ఇంద్రుడివి, చంద్రుడు అని మాట్లాడి తెల్లారి వరకు 24 గంటలు దాటకముందే పార్టీ మాట్లాడిన ఏమంటారు, తిన్నింటి వాసాలు ఎక్కువ. కాబట్టి కేసీఆర్ ఏమన్నాడు, రాజయ్య నువ్వేం చెప్తావు తెలియదు, కడియం శ్రేణిని రాజకీయ సమాధి చేయాలి, నువ్వైతే నాది అవుతుంది, నేను గన్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పెడుతున్నానని చెప్పేసి నాకు ఎంపీ టికెట్ ఇవ్వకుండా మరి అక్కడ ఉన్న జిల్లా పరిషత్ చైర్మన్ సుధీర్ కుమార్కు అక్కడ ఎంపీ టికెట్ ఇచ్చి, సరే అప్పటి వరకు ఎంపీ పార్లమెంటు వరకు నువ్వు
స్టార్ క్యాంపెయిన్గా ఉండు, మొత్తం నువ్వే లీడ్ తీసుకో అని చెప్పేసి నాకు అప్పచెప్పిండు. ఆ రకంగానే నేను తిరిగిన. సో ఇంత ఇప్పుడు జోష్ నింపగలను, ఇంత జోష్ నింపగలను. ఎస్ అదే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంది, ఆయన ఇంకొక కొత్త మాట మార్చి నిన్న మొన్న మాట్లాడుతూ ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీలో అక్కడ నుంచి ఇప్పుడు స్టేట్మెంట్ కవిత అవినీతి చేసింది, లిక్కర్ కేసులో లోపలికి పోయింది కాబట్టి దాని నుంచే బయటపడ్డా, నేను వేరే రీజన్ లేదు అంటున్నాడు. అందరేమో అభివృద్ధి అంటే ఈయనేమో కొత్త కథ అంటే కవిత అంశం చెప్పారు. ముందు తెలియదా? దానికంటే ఇంకా ఇంకోటి అన్నాడు మొన్న పెద్దపెండాలు ఏమన్నాడు అంటే, ముందేమో 7 ఉండాలో ఆన్నే ఉండాలన్నాడు. మళ్ళీ అది అయినాక 18వ రోజు పెద్దపెండాలు ఒక మీటింగ్ అయితే ఏమన్నాడు అంటే, నేను రేవంత్ గారి పిలుపు మేరకు 1 సంవత్సరం కిందనే నేను కాంగ్రెస్లోకి పోయాను అని చెప్పేసి బహిరంగ సభలో ఆయనే ప్రకటించుకున్నాడు. ఎందుకో ఏం పోయే కాలమో తెలియదు కానీ నేను కాంగ్రెస్ పార్టీలోకి పోయాను, అభివృద్ధి కోసం నేను పోయినా. ఆయన కూడా అన్నాడు, నువ్వు ఇక్కడికి వచ్చేది ఉంటే నీకు చాలా పనులు ఇస్తా అని చెప్పేసి ఆయన కూడా అనడంతో నేను పోయినా అని చెప్పేసి పెద్దపెండాల బహిరంగ ఒక సభలో ఆయన మాట్లాడడం జరిగింది. అంటే ఆయనంతటైనా అప్రూవల్గా మారిపోయాడు. అంటే ముందేమో దొంగతనం జరిగింది అనుకున్నాం, దొంగ దొరికిండు, తర్వాత దొంగతనం నొప్పుకొని అప్రూవల్గా మారాడు. శిక్షనే కదా, అప్రూవల్గా మారినా కూడా శిక్ష పెద్దగా ఉండదు, తక్కువ ఉంటుంది. అక్కడ దాకా వచ్చిన తర్వాత నువ్వు ఒప్పుకున్నావు, ఒప్పుకోలే. 10 మందిలో 8 మంది పోయి మేము ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం, అభివృద్ధి కోసమే సీఎం గారిని కలిసినాం, ఆయన వేసిన కండువా మర్యాదపూర్వకంగా అది జాతీయ కండువా లేదా దేవుడిచ్చిన కండువా, దేవుని కండువా అని సంథింగ్ ఏదో రిటర్న్ గా రాసి ఇచ్చాను. మరి నేను అందుకనే నువ్వు అటా ఇట ఎటో చెప్పాలి కదా, నువ్వు అటా ఇట చెప్పాలి. వాళ్ళు చెప్పారు బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి గెలిచినాం, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను అన్నావు. మరి నువ్వు కూడా చెప్పాలి, నువ్వు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేవా లేదా కాంగ్రెస్ పార్టీకి పోయినావా? ఒకవేళ కాంగ్రెస్ పోయేది ఉంటే బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి. లేదు నువ్వు వాళ్ళతో పాటు నేను కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అంటే నువ్వు చెంపలేసుకో, ముక్కు నాలకు రాయి, నా దగ్గరగా నేను కేసీఆర్ని కల్పిస్తాం, మన ఇద్దరం కలిసి తెలంగాణ భవన్కి పోయి మనము యూరియా మీద మాట్లాడదాం, ప్రజా వ్యతిరేక విధానం మీద మాట్లాడదాం, ఇచ్చిన హామీల మీద మనం మాట్లాడదాం, నువ్వు రా అని చెప్పేసి నేను ఛాలెంజ్ చేయడం జరిగింది. సో ఇప్పటికైనా కూడా కడియం శ్రీ అనేవాడు అరే అటో ఇటో ఉండాలి కదా భయ్, ఏంది ఈ కథ? నియోజకవర్గ ప్రజలందరూ గందరగోళం. ఇప్పుడు అవి మొత్తం రాష్ట్రంలో ఒక ఇష్యూ, కడియం శ్రీ అనేవాడు రాష్ట్రంలోనే ఒక ఇష్యూ. అరే ఏదో ఒకటి చెప్పాలి కదా. నువ్వు టాల్ లీడర్ అని చెప్పుకున్నావు కదా, టాల్ లీడర్కు ఒక ఏమంటారు, ఒక ఆలోచన విధానం కానీ, ఒక ప్రిన్సిపల్ కానీ, ఒక సిద్ధాంతం కానీ, నైతిక విలువలు కానీ ఏముండవా? ఉట్టిగానే టాల్ లీడర్ అంటే ప్రధాని అవకాశవాదంగా రాజకీయాలు చేసుకుంటూ ముందు పోవడమేనా? మీరు ఆయన డైరెక్ట్గా ఎదురుపడేటువంటి అవకాశం లేదు కాబట్టి రాజయ్య గారు డైరెక్ట్గా ఆయనకే చెప్పాలనుకుంటే డైరెక్ట్ కెమెరా చూసుకుంటే డైరెక్ట్ స్ట్రైట్గా ఏం చెప్తారు? ఇప్పటికైనా నువ్వు బైన్ల బిడ్డని చెప్తున్నావు. అదేవిధంగా రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ 65 సంవత్సరాలు అప్పనంగా వాడుకున్నావు. కారణం ఏదైనా కూడా దాదాపు మరి అటు ఎడ్యుకేషన్ పరంగా ఇటు రాజకీయ పరంగా రిజర్వేషన్ వాడుకున్నావు. ఆ అంబేద్కర్ గారి మీద, ఆయన రాసిన రాజ్యాంగం మీద ఏమాత్రము గౌరవం ఉన్నా, ప్రజాస్వామ్యం మీద ఏమాత్రం గౌరవం ఉన్నా, నీకు ఏదో ఇప్పటివరకు నీతిమంతుడని పేరు, నైతిక విలువలని మాట్లాడతావు కదా, ఒకవేళ నైతిక విలువలు నీకు ఉండేది ఉంటే రాజ్యాంగపరము 52వ రాజ్యాంగ సవరణలో 10వ షెడ్యూల్ సవరణ చేసి 10వ షెడ్యూల్లో ఈ ఫిరాయింపుల చట్టాన్ని పెట్టారు. సో వెంటనే అమలు పరచాలి అని. గతంలో అనేక సార్లు 1985కి ముందు పుణ్యకాలం అయిపోయి 5 సంవత్సరాలు ఇట్లాంటి ఫిరాయింపులు 5 ఏళ్ళు అయిపోయేది, ఎటు తేలకపోయేది, గతం వల్ల పీరియడ్ అయిపోయేది. అట్లా కావద్దు, విత్ ఇన్ నో టైంలో జరగాలని ఏసీ సేన్ అనే న్యాయశాఖ మంత్రి బిల్లు పెట్టారు 85లో, రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. అది దాన్ని కనుక కాంగ్రెస్ పార్టీ మీద గౌరవం ఉన్నా, రాజీవ్ గాంధీ మీద గౌరవం ఉన్నా, సోనియా గాంధీ మీద గౌరవం ఉన్నా, రాహుల్ గాంధీ అయితే పంచి న్యాయం అని చెప్పేసి రాజ్యాంగాన్ని పట్టుకొని పార్లమెంట్లో కూడా ప్రమాణ స్వీకారం చేయండి. మరి ఆ రాజ్యాంగమే చెప్పింది కదా, ఎవరైతే ఫిరాయింపు చేస్తారో వెంటనే బహిష్కరించాలి, లేకపోతే రాజీనామా చేయాలి. వెంటనే కడియం శ్రీహర్ గారు ఆయన నిజాయితీ మౌలికలు ఉన్నాయంటే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మొన్న మీరు ఆందోళన చేసినట్టున్నారు, వరంగల్లో పోలీసులు అరెస్ట్ చేసారు, పోనివ్వలేదు, అడ్డుకున్నారు, ఇదంతా జరిగిందిగా. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు రాజయ్య గారు? ఆల్రెడీ మీకు కేటీఆర్ దాదాపు అసలు అందరికంటే ముందు అనౌన్స్ చేసిన పేరు మీదే నాకు తెలిసి. ఉప ఎన్నికలు వస్తే స్టేషన్కి అనుకున్నాం రాజయ్య కడియం శ్రీహరిని ఓడిస్తాడు అనేటువంటిది. ఏం చేయబోతున్నారు మీ ఏజెండా? తప్పకుండా ఇప్పటికే ప్రజల పక్షాన, ప్రత్యేకంగా రైతుల పక్షాన నుండి రైతన్న కోసము రాజన్న పాదయాత్ర అని చెప్పేసి ఇప్పటికి దాదాపు 15-20 గ్రామాలు తిరగడం జరిగింది. ఎక్కడైతే సాగునీరు ఎద్దడి ఉందో,
ఎక్కడైతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన పనులు ఈ 21 నెలల్లో జరగలేదో వెంటనే నిధులు విడుదల చేయాలి. అంటే 21 నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాదుల కోసం ఒక్క పైసా కూడా విడుదల చేయలే. మొన్న నేను పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత క్యాబినెట్ అప్రూవల్ 1017 కోట్లకు అప్రూవల్ అయిందని మాత్రమే కడియం శ్రేయర్ గారు మాట్లాడడం జరిగింది. ఒకవేళ నిజంగానే అప్రూవల్ అయితే వెంటనే ఆ నిధులను విడుదల చేయాలి. ఆ మిగిలిపోయిన పనులు పూర్తి చేసి ఉంటే సాగునీరు అవుతాయి. వేసంగికే నీళ్ళు అందించాలనే ఉద్దేశంతో వానకాలం పేరు కానీ ఆడ పొలాలు వేయలే ఇప్పుడు, ఎందుకంటే నీళ్ళు లేవు కాబట్టి. సో వెంటనే వేసంగి పంటకు నీళ్ళు అందియాల ప్రధాన డిమాండ్తో నేను పాదయాత్ర చేయడం జరుగుతుంది ఒక పక్క. సో దానికంటే ముందుగానే ఆన్గోయింగ్ ప్రాజెక్టు ఇంకొకటి ఒక కార్యక్రమం ఉంది. ఊరూరికి బీఆర్ఎస్ సంక్షేమాలు, అదేవిధంగా కేసీఆర్ పథకాలు, ఇంటింటికి కేసీఆర్ పథకాలు. అంటే ప్రతి ఊర్లో ఈరోజు వరకు ప్రతి ఇంటికి కేసీఆర్ గారు పథకాలే అందుతున్నాయి. ప్రతి ఊర్లో కేసీఆర్ పనులే ఉన్నాయి. కాబట్టి ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్కే ఉందని చెప్పేసి ఒక లాంగ్ టైం ప్రోగ్రామ్ తీసుకొని ఇప్పటికి దాదాపు 50-60% విలేజెస్ అయిపోయినాయి. ఆ కార్యక్రమం జరుగుతుంది. మధ్యలో ఇప్పటికి కూడా ఎక్కడైతే నీటి ఎద్దడి ఉందో దానికోసం పాదయాత్ర చేస్తే ఆ ప్రాంతంలో, తర్వాత ఒకవేళ కనుక నిన్న నిర్బంధిస్తే అవసరమైతే అమర నిరాహార దీక్ష చేసైనా తప్పకుండా సాగునీరు ఓన్లీ దేవాదుల 90% పనులు అయిపోయినాయి. ఒక 10% పనులు జరగాలి. ఆ 10% పనులు జరిగే వరకు నా పోరాటం ఆగదు. చివరగా ఉప ఎన్నిక వస్తే ఫస్ట్ ఖైరతాబాద్ స్టేషన్ గన్పూరి వస్తున్నటువంటి ప్రచారం ఉంది. ఈయనేమో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయనేమో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని కూతురు కోసం ప్రచారం చేసిండు. బ్రైట్ కాంగ్రెస్ పార్టీ ప్రచార రథాల మీద కాంగ్రెస్ చేయి గుర్తుకు ఓటేయాలని. సో అదొక్కటి రాళ్ళు డిఫర్మేషన్లో ఆయనది కొట్టివేయబడుతుంది. స్పీకర్ నిర్ణయం తీసుకుంటే ఇద్దరు అవుట్. అందుకే ఆయన ఆన్సర్ ఇవ్వలేదు. ఆయన దానం నాగేందర్, కడియం శ్రీహరి ఇద్దరు ఆన్సర్ ఇవ్వలేదు. రాజీనామా చేయబోతా ఉన్నారు వేటు పడే కంటే ముందు. ఉప ఎన్నిక పక్కా స్టేషన్ గర్పులు అనేటువంటిది. ఉప ఎన్నిక ఎట్లా ఉండబోతుంది? సో ఉప ఎన్నిక కోసం నా ఉద్దేశం కాదు. ఆయనే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యం వ్యతిరేకంగా పోతున్నారు కాబట్టి వెంటనే ఆయన రాజీనామా చేయాలి. రాజీనామా చేసిన తర్వాత బై ఎలక్షన్లు అనేది ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు అనౌన్స్ చేస్తుంది. పార్టీ అభ్యర్థి ఎవరని పార్టీ నిర్ణయిస్తే అటు తర్వాత ఓకే, దట్ ఈస్ డిఫరెంట్. డెఫినెట్ అట్లా ఉండేది తప్పకుండా తాడో పేడో తెలుసుకుంటాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. కడియం శ్రీహరి పైన ఖచ్చితంగా పోటీ చేయాలనేటువంటి ఆల్రెడీ కేటీఆర్ గతంలో చెప్పారు రాజయ్య గారికి. రాజయ్య గారు కేసీఆర్ గారు కూడా చెప్పారు. కేసీఆర్ గారు ఎంపీ ఎలక్షన్లు అప్పుడే 3 నెలల తర్వాతనే రాజయ్య ఎమ్మెల్యే అవుతాడని. ఓకే రైట్, ఇది పరిస్థితి. సో కడియం శ్రీహరి ఒక మాట బయట అంటున్నారు, నా మీద మచ్చలేదు రాజకీయంగా అనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నాడు. అత్యంత పెద్ద మచ్చ ఏంటంటే ఆయనకు ఆల్రెడీ బీఫామ్ ఇచ్చి భోజనం పెట్టి మాట్లాడిన తర్వాత పార్టీ ఫండ్ ఇస్తే పార్టీ మారినటువంటి వ్యక్తి. అదే దానికంటే పెద్ద మచ్చ ఏముంటుంది ఆ కడియం శ్రీహరి పైన? సో చిన్న సామాజిక వర్గమైన కూడా ఇన్నిసార్లు ఎమ్మెల్సీ, మంత్రి, ఎంపీ, మళ్ళీ ఎమ్మెల్యే టికెట్, కూతురికి ఎంపీ టికెట్ ఇచ్చినటువంటి చరిత్ర ఉన్నా కూడా మోసం చేసిపోయిండు కడియం శ్రీహరి. సో ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు, క్షేత్రస్థాయిలోనే తిరుగుతూ ఉన్నటువంటి ఛాలెంజ్ విసురుతూ ఉన్నారు రాజయ్య. టిపిడి మాజీ సీఎంగా పనిచేసినటువంటి రాజయ్య, ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి. సో మొత్తానికి స్టేషన్ గన్పూర్లో ఉప ఎన్నిక ఖాయంగా కనిపిస్తూ ఉంది ఖైరతాబాద్తో పాటు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, RTV. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.